హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం కట్ కుల్ఫీ రెసిపీ ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. రండి, ఈ కట్ కుల్ఫీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టండి. ఈ గిన్నెలో 2 కప్పు పాలు తీసుకోండి. నేను తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్ అండి. అయితే నేను 500 ml పాలు తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న పాలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా మరిగించుకోవాలి. మనం తీసుకున్న ఈ పాలని బాగా మరిగించాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత 1/3 క్వాంటిటీ వచ్చినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అయితే దాదాపు 7 to 9 మినిట్స్ మీరు బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకు పాలు అనేది ఇక్కడ వీడియోలో ఉన్నట్టు ఉంటుంది. 9 మినిట్స్ తర్వాత అండి మనం 4 టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. షుగర్ వేసి కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పాలని బాయిల్ చేసుకోండి. 2 మినిట్స్ ఇలా బాయిల్ చేసిన తర్వాత అండి మనం ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ని 2 టేబుల్ స్పూన్ అంతా పాలలో మిక్స్ చేసి తీసుకున్నామండి. దీన్ని పాలలో యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసిన తర్వాత మనం చేయి వదలకుండా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మనం కార్న్ఫ్లవర్ వేస్తున్నాం కాబట్టి పాలు అనేది తొందరగా చిక్కబడిపోతుంది. అందుకని ఇది వేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ వస్తున్నప్పుడు మనకు పాలు అనేది కొద్దిగా గట్టిపడుతుంది. చూడండి, మనకు పాలు ఇలా రావాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చిటికెలంత కుంకుమపువ్వు, అలానే 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి రెండింటిని వేసి బాగా కుక్ చేయాలి. ఒక 30 సెకండ్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. 30 సెకండ్ తర్వాత అండి మనం దీంట్లో బాదం పౌడర్ యాడ్ చేయాలండి. 3 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ నేను యాడ్ చేస్తున్నానండి. ఈ బాదం పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మంచిగా కలపండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలిపేయండి. బాదం పౌడర్ కలిపేసి ఒక 30 సెకండ్ కుక్ చేసుకోవాలండి. 30 సెకండ్ తర్వాత నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ కలర్ అనేది పూర్తిగా ఆప్షనలే అండి. మనం ఇక్కడ బాదం కట్ కుల్ఫీ చేసినాం కాబట్టి నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వాడుతున్నానండి. కలర్ వేసి బాగా కలపండి. కలిపేసి ఒక 30 సెకండ్స్ కుక్ చేయండి. 30 సెకండ్స్ కుక్ చేసి పొయ్యిని ఆఫ్ చేయండి. ఇప్పుడు మనకు ఈ పాలు అనేది పూర్తిగా చల్లారాలండి. మనకు ఇప్పుడు కలర్ తక్కువ ఉంది. ఆరిన తర్వాత ఇంకా కలర్ బ్రైట్గా వస్తుందండి. చూడండి, పూర్తిగా మనకు చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిక్స్ని మనం మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసి పల్స్ మోడ్లో 2 టైమ్స్ తిప్పి తీసుకోవాలండి. ఇలా మనం పల్స్ మోడ్ చేసి ఈ మిక్స్ని తీసుకుంటే మనకు కుల్ఫీ అనేది చాలా మెత్తగా సూపర్గా వస్తుందండి. దానికనే ఈ ప్రాసెస్ని మనం చేస్తున్నాం. చూడండి, మనకు ఈ మిక్స్ ఎంత క్రీమీగా వచ్చిందండి. ఇలా క్రీమీగా వచ్చిన ఈ మిక్స్ని ఇప్పుడు మనం మోల్డ్కు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గ్లాసే తీసుకున్నానండి. పొడుగు ఉన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో నేను పోసి దీన్ని ఫ్రీజ్ చేయబోతున్నానండి. మీ దగ్గర మోల్డ్ ఉంటే మీరు కుల్ఫీ మోల్డ్లో కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ బాదం కట్ కుల్ఫీ చేస్తున్నాం కాబట్టి నేను పొడుగు ఉన్న గ్లాస్లో వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టేసి కవర్ చేసేయండి. కవర్ చేసిన తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 7 to 8 అవర్స్ పెట్టి తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకు కుల్ఫీ సూపర్గా రెడీ అయిపోతుంది. 8 అవర్స్ తర్వాత మనకు కుల్ఫీ అనేది ఎలా సెట్ అయి వచ్చిందనేది చూస్తాం రండి. చూడండి, 8 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్ నుంచి ఈ గ్లాస్ని తీసేసానండి. ఇప్పుడు మనం అల్యూమినియం సిల్వర్ ఫాయిల్ పేపర్ని తీసేసి ఒక స్పూన్ కానీ లేదా ఒక నైఫ్ కానీ గుచ్చేసి మెల్లగా తిప్పేసి తీసామంటే మనకు ఈ కుల్ఫీ అనేది బయటకి సూపర్గా వచ్చేస్తుందండి. చూడండి, మనం రెడీ చేసిన ఈ కుల్ఫీ అనేది ఎంత సూపర్గా వచ్చిందండి. అంతే అండి, మనకు బాదాం కట్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ కుల్ఫీని మీరు కట్ చేసి పిల్లలకు సర్వ్ చేశారంటే ఎంతో ఆనందంగా తింటారండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేయొచ్చు. రండి, ఈ కుల్ఫీని కట్ చేసి చూస్తాం ఎలా ఉందని. చాలా బ్యూటిఫుల్గా మనకు ఈ బాదం కట్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందండి. టెక్స్చర్ కానీ కలర్ కానీ పర్ఫెక్ట్ వచ్చిందండి.
మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ బాదం కట్ కుల్ఫీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు ఈ బాదం కట్ కుల్ఫీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.